ఫస్ట్ టైం మమ్మీతో ఒక వీడియో చేస్తున్నాను అనమాట. మమ్మీ ఒపీనియన్ ఏంటి? నర్వస్గా ఫీల్ అవుతున్నారా లేదా ఫస్ట్ టైం కెమెరా ముందుకి? నాకైతే ఏ నర్వస్ లేదు, ఎందుకంటే నేను తరుణాల మమ్మీని. ఫ్లెక్సింగ్. ఓకే. సో బేసిక్గా నిన్న ఒక స్టోరీ పెట్టాను అనమాట. ఒక Q&A చేద్దాము, క్వశ్చన్స్ అడగండి, ఎప్పటి నుంచి అందరూ అడుగుతున్నారు కదా అని పెడితే చాలా వచ్చాయి. ఏంటో చాలా వచ్చాయి కదా, ఇదిగో ఫుల్ క్వశ్చన్లు వచ్చాయి అనమాట. మీకేం ముందే నేనేం చెప్పలేదు, మళ్ళీ చెప్పాను అనుకుంటారేమో, మమ్మీకి ఏం చూపించలే అని. నాకేం తెలీదు, ఆన్సర్ చేయగలడానికి ట్రై చేస్తా, కానీ మిస్టర్ సోలోగా ఉండిపోకూడదని కోరుకుంటున్నాను. ఆ రకంగా ఎదిగినందుకు మాకైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. నాకు కోడలుగా వచ్చే ధైర్యం ఉంటే ఇన్ని ట్రై చేసుకోండి. ఎంత బాగుందో. నాకైతే ఏం ప్రాబ్లం లేదు. మా ఇంటికి మెయిన్ పోల్ ఎవరంటే అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. తరుణాల డాడీ. యాక్చువల్ గా హర్షయే పెద్ద అబ్బాయి, వాడికి ఉన్నంత నాలెడ్జ్ వీడికి తీసావు కదరా. మస్తు లేదు, పెళ్లి చేసుకొని అలాగే. బాబు వీడు ఇంకా చాలా చిన్నోడు, అప్పుడే ప్రపోజల్స్ ఇంకా అక్కడ వరకు వెళ్ళాడేమో, కానీ నాకైతే తెలీదు. చీటింగ్ కర్తా తూ. చాలా. నేనే మా అత్తయ్యని అడగండి, ఎవర్రా అత్తయ్య? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఏది చేసినా దొరికిపోతాను అనమాట. ఆ వీడియో చేస్తున్న మెయిన్ రీజన్ ఏంటంటే మమ్మీ బర్త్డే అనమాట. సో హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. సో కొంచెం స్పెషల్గా బర్త్డే కొంచెం వీడియో చేద్దామని అనిపించింది ఎప్పటి నుంచో. ఇంకోటి మీరు మళ్ళీ నమ్మనని అంటారు అనమాట, మమ్మీ కరెక్ట్గా 50 years వచ్చింది బర్త్డేకి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 50 వచ్చాయి అనమాట ఈ బర్త్డేకి. లెట్ స్టార్ట్. అన్న, మీ చైల్డ్హుడ్లో నువ్వు చేసిన క్రేజియస్ట్ థింగ్స్ విత్ యువర్ మామ్ అంట. ఏంటి క్రేజీ థింగ్స్ ఏమన్నా ఏమున్నాయని? ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఎవరు అడిగారు అది? కీరవాణి అంట. అయితే చాలా చాలా ఉన్నాయి బాబు, బాబే కదా. అయితే వీడేం చేసేవాడంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడికి ఒక 2-3 ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళతోటే ఉండేవాడు అన్నమాట. నెక్స్ట్ ఇంకా కొందరిని కొట్టేస్తుండేవాడు చిన్నప్పుడు. కొట్టేస్తే వాళ్ళ మమ్మీస్ నా ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళ మమ్మీస్ ఎవరు కొట్టారు అని అడగడానికి వెళ్తే, ఓ రాజలక్ష్మి గారి అబ్బాయా అనుకొని తిరిగి వెళ్ళిపోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. హెయిర్ కటింగ్ ఒకటి, వీడు సెలూన్కి వెళ్ళి వీడు అక్కడ హీరోస్ ఫొటోస్ ఉంటాయి కదా, అందులో ఎవరిదో ఒకరిది చూపించి ఆ రకంగా కటింగ్ చేయించేసుకుని వచ్చేసేవాడు. రాగానే వీళ్ళ డాడీ మళ్ళీ వీడిని రోడ్డు మీద నుంచి తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళ డాడీకి నచ్చిన కటింగ్ చేయించి తీసుకొచ్చేవారు. మొత్తం మా కేఎల్పురం అంతా తెలుసు ఈ స్టోరీలు. ఇంకోటి లిక్కు అడిగింది, నా అన్నీ తెలుసు అంట లిక్కు. అన్నీ తెలుసు అన్నీ. ఇంకోటి గ్రోయింగ్ అప్ మీరు ఏమవ్వాలనుకున్నారు? మీ సంక్రాంతి రీల్స్ చాలా ఇష్టం నాకంట. నువ్వేమన్నా వాళ్ళు అనుకున్నావా? గ్రోయింగ్ అప్ నీకు చాలా అనుకున్నా, కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాంటెంట్ క్రియేషన్లో ఉన్నా. ఫ్రమ్ ద చైల్డ్హుడ్ తరుణ్ ఈస్ విచ్ టైప్ ఆఫ్ కిడ్? అసలు అంటే వాళ్ళకి తెలియని కిడ్ అంట ఎవరని? తరుణ్ అయితే మాత్రం చాలా అల్లరి అబ్బాయి. మేము చాలా కౌన్సిలింగ్లు మా స్కూల్లో సార్స్ని అందరినీ తీసుకొచ్చి బాబు జాగ్రత్తగా ఉండాలని చాలా చెప్పేవారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒకటి వీడు చిన్నప్పుడు బాధ పెట్టి ఏడిపించేవాడు, అప్పుడు కళ్ళంటి నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు ఆనందంతో ఏడిపిస్తున్నాడు, అంటే ఆనంద బాష్పాలు వస్తున్నాయి ఇప్పుడు. ఆ రకంగా ఎదిగినందుకు మాకైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. చివరగా నిన్ను బాగా కొట్టిన మూమెంట్? అంతే, హెయిర్ కటింగ్ అప్పుడే. ఇంకెప్పుడు ఆయన కొట్టే సందర్భాలు మాకేమీ లేవు, కానీ ఎక్కువ శాతం హెయిర్ కటింగ్. నెక్స్ట్ ఆటకి వెళ్ళిపోయి లేటుగా రావడం, ఇది అందరింట్లో అందరి చిన్నపిల్లలకి జరుగుతుంది. ఇలాంటివే చిన్నవి. పెద్దగా అయితే ఇద్దరు మా హర్ష తరుణ్ ఇద్దరు కూడా పెద్దగా ఎక్కువ అల్లరి పెట్టిన సందర్భాలు ఏమీ లేవు. అలాగైతే మేము వర్కింగ్ ఉమెన్ కదా, అసలు అలాగైతే నేను చాలా ఇబ్బంది పడుదును. ఇలా ఎంకరేజ్మెంటే కానీ అలాంటివి ఏమీ పెద్దగా కనిపించలేదు. నన్ను చిన్న కొడుకు అడాప్ట్ చేసుకుంటారేమో అడగన్నా అంట.
ఆ, ఇప్పటికే చాలా మంది వచ్చారు బాబు, నువ్వు కూడా వచ్చి ఏమీ ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఒక ఇద్దరు పైన రెంట్కుండే అబ్బాయి నా చిన్న కొడుకే, ఇంకెంతమంది అయినా ఓకే. వాట్ డిడ్ చేంజ్ ఆఫ్టర్ యూ హ్యాపెన్ టు యువర్ మామ్? అదే నేను పుట్టిన తర్వాత ఏం చేంజ్ అయ్యింది మీ లైఫ్లో అంట? చాలా చేంజ్ అయింది. అంటే ఫస్ట్ సన్ కదా, ఇప్పుడు తన సెకండ్ అబ్బాయి కాబట్టి మాకు కొంచెం అంటే ఇద్దరు మగపిల్లల్ని పెంచడం కష్టమేమో అన్నట్టు కొంచెం అన్నీ చేంజ్ చేసుకొని వీళ్ళ కోసం కొంచెం ఎర్న్ చేయడం, అలాగా కొంచెం మాకు కూడా కొంచెం డిసిప్లిన్ వచ్చింది. చాలా చేంజెస్ అయితే వచ్చాయి తరుణ్ పుట్టాక. ఆంటీ డిడ్ ఎనీవన్ ఎవర్ ఆస్క్ మీ తరుణ్ వీడియో కదా ఏంది అండ్ మీ రియాక్షన్ ఏంటి? అంటే ఎక్కడైనా వీడియో చూసినప్పుడు ఇది మీ తరుణ్ వీడియో, రియాక్షన్ ఏంటి అని? ఇలాంటివి చాలా వచ్చాయి. చాలా బస్సులో వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా వైజాగ్ వెళ్ళేటప్పుడు చాలా మంది అడుగుతున్నారు, మీరు తరుణాల మమ్మీ కదా అని. అయితే నేను అప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. మామూలుగా తరుణ్ మీ అబ్బాయి తరుణా అని అడగాలి కదా, కానీ చాలామంది తరుణాల మమ్మీ కదా అని అడిగితే తరుణ్కి కొంచెం ఫాలోయింగ్ ఉంది అనిపించింది. హ్యాపీగానే ఫీల్ అయ్యాం. అన్నీ అడిగాడు. చాలా ఎప్పటి నుంచో ఈటింగ్ అనమాట. ద వరల్డ్ వాంట్స్ టు నో హూ ఈస్ యాక్చువల్లీ ఎల్డర్ సన్ అండ్ యంగర్ సన్ అంట. అడికి ఎప్పటి నుంచి ఉండిపోయింది, అడుగుదా అని అడిగేసాడు ఓపెన్గా. ఎవరు పెద్ద ఎవరు చిన్న అని ప్రపంచానికి తెలియాలంట. అయితే మామూలుగా చూసుకుంటే, ఫిజికల్గా చూసుకుంటే వీడు కొంచెం పొడుగు, స్ట్రాంగ్ అలా ఉంటాడు. పెద్ద అబ్బాయి ఏంటంటే కొంచెం పొట్టిగా సన్నగా అనిపిస్తాడు. కానీ యాక్చువల్గా హర్షయే పెద్ద అబ్బాయి, మెంటల్గా వాడే పెద్ద అబ్బాయి. ఎందుకంటే వాడికి ఉన్నంత నాలెడ్జ్ వీడికి లేదు. వాడు చాలా అంటే టూ ఇంటెలిజెంట్, ప్లస్ వాడికి కేరింగ్ ఎక్కువ. ప్రతిరోజు 2 times ఫోన్ చేస్తాడు, ఇంట్లో అన్నీ కనుక్కుంటాడు. వాడు వచ్చాడంటే నాకు చాలా హెల్ప్ చేస్తాడు. అంతా అంటే వీడు ఎలాగైనా చిన్నోళ్ళే, పెద్దోళ్ళే. ఫిజికల్గా గ్రోత్ ఉందని అంటే పెద్దోడు అన్నా కూడా అదైతే కాదు. మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి నాకు క్లియర్గా తెలుసు. అమ్మాయి, డిడ్ యూ ఎవర్ డిస్కస్డ్ అబౌట్ యువర్ క్రషెస్ విత్ అమ్మ అంట? దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అన్న, చిన్నప్పుడు నువ్వు అల్లరి చేసేవాడివా? చాలా అల్లరి చేసేవాడు. వాంటెడ్ ఫర్ బ్రేకింగ్ రూల్స్ ఏమైనా మీరు పెట్టిన రూల్స్ బ్రేక్ చేశాను ఫుల్ అంట. రూల్స్ బ్రేక్ చేయడం అనేది కామన్. పిల్లలు అంటేనే రూల్స్ బ్రేక్ చేస్తారు, చెయ్యాలి కూడా. హలో అండి, మీరు ఇన్స్పిరేషన్ ఫ్లాష్ షూట్లో జాయిన్ అయ్యేలా ఫేమస్ అయినందుకు హూ ఇన్స్పైర్డ్ యూ? కార్తిక్ మోటివేటెడ్ అనమాట. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ మోటివేట్స్ మీ. అంటే ఇంకా జాయిన్ అయినప్పటి నుంచి ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ చేశాడు అనమాట కార్తిక్ అనియ. అది ఇంకా అలాగ అవుతుంది. నన్ను చూసి లైక్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ జాయినింగ్. ఫస్ట్ శాలరీ అప్పుడు ఏం చేశా? ఫస్ట్ శాలరీ నాకు, వాళ్ళ అమ్మమ్మకి, నాన్నమ్మకి అందరికీ శారీస్ కొన్నాడు. ఇంట్లో కూడా నాకు వ్యాక్యూమ్ క్లీనర్ గిఫ్ట్ చేశాడు. ఓకే, అవును. మెసేజ్ రిప్లై ఏమన్నా మర్చిపోయి రోహిత్ గడ్ అడుగుతున్నాడు ఎంతమంది ప్రపోజ్ చేశారు ఇవన్నీ తర్వాత మాట్లాడుకుంది. విల్ యూ మ్యారీ మీ అంటే ఇవన్నీ ప్రపోజల్ వస్తూ ఉంటాయి. బాబు వీడు ఇంకా చాలా చిన్నోడు, అప్పుడే ప్రపోజల్స్ ఇంకా అక్కడి వరకు వెళ్ళాడేమో, కానీ నాకైతే తెలీదు. క్రేజియస్ట్ ఫన్నీ డేరింగ్ డాషింగ్ థింగ్స్ యూ డిడ్ ఇన్ యువర్ కాలేజ్ లైఫ్ అంట? చాలా. కాలేజ్ ఎగ్గొట్టడం, విజయవాడలో కాలేజ్ కూడా ఎగ్గొట్టి బయటికి తిరుగుతుండేవాడు. కాకపోతే ఏంటంటే ఆ తిరగడం ఇప్పుడు పనికొచ్చింది. అదే ఇంకోటి ఏంటంటే స్పెషల్ థింగ్, ఏది చేసినా దొరికిపోతాను అనమాట. ఆఫీస్ ఎలా భరిస్తున్నారు అంటే వీడిని అంట. దగ్గర లేడు కదా, పర్వాలే, వచ్చేవారు చూసుకుంటారు. క్రేజీ స్టోరీ అన్న నీ లైఫ్లో చేసింది నువ్వు కానీ ఎక్కిరించింది వేరే వాళ్ళే అంట? ఉన్నాయి అన్నీ మనకి బేసిక్ వెటకారం ఎక్కువ కదా, మనకి వెటకారం ఎక్కువ కాబట్టి ఎగిరిస్తుంది. హౌ యూ వుడ్ బి యాజ్ ఎ స్టూడెంట్ అండ్ వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? ఇది డిగ్రీ అయింది, అంటే ఇంజనీరింగ్ జాయిన్ చేయలేదు మేము. కొంచెం ఎక్కువ అల్లరి పెడుతున్నాడని చెప్పి ఇంకా వద్దులే, కొంచెం లైఫ్లో తొందరగా సెట్ అవ్వాలని చెప్పి డిగ్రీ జాయిన్ చేసాం. ఆదిత్య కాలేజీలో జాయిన్ చేసాం. ఆదిత్య కాలేజ్ వీడికి లైఫ్ టర్నింగ్ పాయింట్. లాస్ట్లో ఒక 6 జాబ్స్ వచ్చాయి వీడికి, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత ఇప్పుడు పీజీ చేస్తున్నాడు.
నెక్స్ట్ ఫ్లాష్ షూట్లో మీకు అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అందరినీ కరోనా అతలాకుతలం చేస్తే మా తరుణ్ని మాత్రం కరోనా లైఫ్ని ఇచ్చింది. ఎందుకంటే కరోనాలో వీడు చాలా ఇంట్రోవర్ట్, అసలు ఎవరితోటి మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ఇలాగ చేంజ్ అయిపోయాడు తప్పించి మాకు అస్సలు మాతో కూడా ఎవరితోటి మాట్లాడేవాడు కాదు. వీడేం మాట్లాడాలన్నా వీళ్ళు అన్నీకి చెప్తే వీళ్ళన్నీ మా దగ్గరకు వచ్చి చెప్తే మేము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవారు. కానీ కరోనాలోనే ఏమైందంటే అన్నీ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయ్యాయి. దానివల్ల ఏంటంటే వీడు ఆన్లైన్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం, దానివల్ల వీళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్ట్ అయింది. దానివల్ల వీడు ఇప్పుడు ఈ రకంగా చేంజ్ అవ్వడానికి కారణం మాత్రం కరోనా టైమే. హౌ యువర్ మామ్ యాక్సెప్టెడ్ వెన్ యూ ఆర్ వాకింగ్ ఇన్ స్ట్రీట్స్ అండ్ మేకింగ్ ఫోటోగ్రఫీ కంటెంట్ అంట? అదైతే స్టార్టింగ్లో కొంచెం ఫీల్ అయిన మాట నిజమే. అంటే నువ్వెందుకు కెమెరా పట్టుకొని రీల్స్ చేయడం, అంటే నీకు ఎడిటింగ్ వచ్చు కదా, ఆఫీస్లో కూర్చొని ఎడిట్ చేసుకోవచ్చు కదా, బయట ఎందుకు తిరుగుతావు అంటే వీడేమన్నాడంటే ఫస్ట్ ఇలా చేస్తేనే నెక్స్ట్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నట్టు వీడు చెప్పాడు. దానివల్ల ఏంటంటే మేము కొంచెం మాకు నచ్చలేదు కానీ అగ్రి చేసాం. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ దెమ్ విత్ యూ యాజ్ యూ డిడ్ సంథింగ్ టు మేక్ దెమ్ ప్రౌడ్ ఇన్ చైల్డ్హుడ్ అంటే చిన్నప్పుడు ప్రౌడ్గా మనం అంతేం చేయలేదు. చైల్డ్హుడ్లో బాగానే ఉండేవాడు. అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే వీడిని చిన్నప్పుడు మేము చాలా లాంగ్లో జాబ్ చేయడాన్ని వీళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసాం. వదిలేసినా కూడా అక్కడ చాలా బాగా మేము లేకుండా కూడా వీడు చాలా బాగా పెరిగి ఎల్కేజీ జాయిన్ అయినప్పుడు మా దగ్గరికి వచ్చి చాలా చక్కగానే ఉండిపోయి మాతో ఉండిపోయేవాడు. వీడు ఎల్కేజీలోనే 5 tables 10 tables చక్కగా చెప్పేసేవాడు. వీడు ఆధార్ కార్డు నెంబర్ కూడా వీడికి తెలుసు అప్పట్లోనే. చక్కగా ఆధార్ కార్డు నెంబర్ అడిగితే మేము అందరం కార్డులు చూసుకుంటే వీడు మాత్రం ఆ నెంబర్ నోట్ చేసేవాడు. తర్వాత చాలామంది ఫోన్ నెంబర్స్ కూడా వీడికి బాగా గుర్తుండేవి అప్పుడు. అది అలాంటివి చిన్న ఉండేవి మంచి మూమెంట్స్. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్ టిల్ నౌ? ఏముందంటే ఇంటర్ అదే విజయవాడ శ్రీ చైతన్యలో గుడివాడలో హర్ష జాయిన్ అయ్యాడు ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్కి హర్ష రాగానే వీడిని ఫస్ట్ ఇయర్ వేసాం. కానీ అక్కడ కొంచెం బాబు గారు సంగతి తెలుసు కదా మీకు, కొన్ని వేషాలు వేస్తుంటే ఇంకా హర్షది సెకండ్ ఇయర్ అయిపోయాక ఇంటికి వచ్చాక ఇంకా వాడు కూడా అక్కడ ఉండడని చెప్పి వీడిని ఏం చేసామంటే ఇక్కడికి తీసుకొచ్చేసి ఈ పక్కనే మా ఇంటి దగ్గరలోనే శ్రీలక్ష్మి జూనియర్ కాలేజ్ అని ఉంటే అందులో వేసాం సెకండ్ ఇయర్. వేసేసరికి ఆ సెకండ్ ఇయర్లో బాబు గారు ఒక సబ్జెక్ట్ని ఉంచారు. ఉంచిన తర్వాత కొంచెం గట్టిగా అయ్యింది బ్యాండ్. వాళ్ళ డాడీ అంకుల్ నేను కొంచెం గట్టిగా అయ్యేసరికి ఇంకా చాలా భయపడిపోయి మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారంటే 1 month గ్యాప్ ఉంది. ఈ 1 month తిను ఏం చేశాడంటే అస్సలు రూమ్లో నుంచి కదలకుండా, రూమ్లో నుంచి కాదు ఆ చైర్లో నుంచి కదలకుండా చదివి చాలా 60కి ఎన్నిరా 58 ఇలాగా ఇంచుమించు 60 ఇంచుమించు అవుట్ ఆఫ్ తెచ్చుకున్నాడు మార్క్స్. అప్పుడు అంటే వీడికి చదవడం అంటే మార్క్స్ అయితే వచ్చేవి, చదవడం వచ్చు, కానీ ఎందుకు అలాగా నెగ్లిజెన్సీ చేశాడనేది మాకు అర్థం అవ్వక కొంచెం చాలా బాధపడి డిగ్రీ జాయిన్ చేస్తాం మేము. మరి ఇంకెందుకని చెప్పి అది మాత్రం ఒక అంటే అచీవ్మెంటే. కెమిస్ట్రీ సబ్జెక్ట్లో చాలా చక్కగా అన్ని మార్కులు రావడం అనేది అంటే ఇప్పటివరకు ఇది అచీవ్మెంట్. ఇప్పుడే చైల్డ్హుడ్లో అది. ఇప్పుడు ఫ్లాష్ షూట్లో ఇది ఇలాగా అంటే ఇందులో బాగా ఎక్కువ ఫాలోవర్స్ రావడం అనేది అచీవ్మెంట్ అంటున్నారు అందరూ. అది చివరికి లాస్ట్కి ఎలాగ అది అసలు అచీవ్మెంటా కాదా అనేది ఆఫ్టర్ ఒక 5 years దాని తర్వాత తెలుస్తుంది. సోషల్ మీడియాకి తెలియని హ్యాబిట్ ఆర్ ఎనీథింగ్ అబౌట్ తరుణ్ అయితే నేను బిర్యానీ ఎక్కువ తింటాడు. తెలుసు అందరికి. అది తెలుసా అందరికి?
ఫుడ్డీ అని తెలుసు, ఆ. బయట ఎక్స్ట్రావర్ట్ అనుకుంటారు అనమాట. అంటే ఈడేంటంటే ఈయన అందరూ ఏమనుకుంటారంటే ఎక్కువ మాట్లాడ్డా అనుకుంటారు, కానీ సోషల్ మీడియాలో ఎక్కువ మాట్లాడతాడు. మేము కూడా ఇంట్లో ఈయన ఒక్కొక్కసారి ఏడిపిస్తుంటాం, అరే తరుణ్ మాట్లాడాలంటే కెమెరా ఉండాలిరా అనుకుంటాం. వాట్ మూమెంట్ మేడ్ యూ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ యూ అంట. ఉన్నాయి చాలా. ఫ్లాష్ షూట్ తర్వాత రీసెంట్లీ ఏంటంటే ఒక చీఫ్ గెస్ట్కి వెళ్ళినప్పుడు మమ్మీకి మీకు తెలుసు కదా షన్ను గురించి, ఎప్పటి నుంచో చెప్తున్నాను అనమాట షన్ను గురించి. ఇంకా ఆ రోజు అది ఆ చీఫ్ గెస్ట్ మూమెంట్ షన్ను, అది రీసెంట్ టైమ్స్లో బెస్ట్ అనమాట. ఇంట్లో నువ్వు తరుణ్ తేజ లేదా మిస్టర్ సోలోనా అంట. తరుణ్ తేజే. మిస్టర్ సోలో అని వచ్చిన తర్వాత మా ఊర్లో అందరూ నేను మిస్టర్ సోలో అంటే నేనే ఒక్కొక్కసారి సరదాగా మిస్టర్ సోలో అని పిలుస్తాను, కానీ మిస్టర్ సోలోగా ఉండిపోకూడదని కోరుకుంటున్నాను. వాట్ ఈస్ ద వన్ థింగ్ అబౌట్ యూ దట్ పీపుల్ నా గురించి ఏం తెలీదు ఒకటి వన్ థింగ్ జనాలుగా? లేదు, అన్నీ తెలుసు. ఇంకా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి ఏం తెలీదు అనేది ఇంకేం ఉండదు బాబు, అన్నీ తెలిసిపోతాయి. నా వదిన ఎలా ఉంది, ఎప్పుడు రివీల్ చేస్తున్నారు అంట. చార్మినార్ వెళ్ళాను, నేను ఎప్పుడు వెళ్ళాను, నేను అందరితో వెళ్తాను కదరా. ఓకే, ఇవన్నీ తర్వాత మాట్లాడతాం. వాట్ వాస్ ఈ డ్రీమ్స్ ఆఫ్ వెన్ యూ వాజ్ ఎ చైల్డ్? మెన్షన్ చెయ్యి. ఏంటంటే చాలా అనుకునేవాడు. మాకైతే మాత్రం ఈయన అంటే ఇది హైట్ ఎక్కువ ఉంటాడు కాబట్టి ఒక డిపార్ట్మెంట్లో ఒక మంచి పోస్ట్లో డిఎస్పి అలాంటి మంచి పోస్ట్లో చూడాలని వాళ్ళ డాడీకి కోరుకుండేది, కానీ వీడు తీర్చలే అది మాత్రం. అంటే వీడికి ఆ సైడ్ ఇష్టం లేదు, గవర్నమెంట్ సైడ్ అదంతా. అది ఒక రకంగా మంచిదే, వీడి హాబీని నాడు నెరవేర్చుకుంటున్నాడు కాబట్టి అది మంచిదే. అదే డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే ఇలాంటివన్నీ మరి కుదరకుండా ఉంటాయి కదా. విజయ్ దేవరకొండ తరుణాన్ని మెన్షన్ చేశారు కదా, హౌ వాజ్ హర్ ఫీలింగ్ ఏంటి? అదే నాకు అంటే మేము పర్సనల్గా అయితే ఎక్కువ ఓకే అనుకున్నాం. అంటే మాకు విజయ్ దేవరకొండ అంత అతని దగ్గరికి వెళ్ళడం అంత కష్టం అవన్నీ మాకు తెలియవు కదా. కానీ నాకు చాలామంది, నేను వీడి ప్రతిదీ నేను స్టేటస్ పెట్టుకుంటాను, నా స్టేటస్ చూసిన వాళ్ళందరూ అసలు చాలా గ్రేట్ అనడం మాత్రం నేను చాలా విన్నాను. అప్పుడు మాత్రం ఓ అవునా అంత గ్రేటా అనుకున్నమాట. నాకు ఇప్పటి వరకు ఏంటంటే ఏదైనా అవార్డు వస్తే గ్రేట్, కలెక్టర్ గారితో మీట్ అయితే గ్రేట్ అంటే అంతవరకే. కానీ సినిమా వాళ్ళు ఇలాగ వీడి పేరు చెప్తే గ్రేట్ అనే విషయం వీడి పేరు చెప్పిన తర్వాతే మాకు అర్థమైంది. అర్జెంటుగా ఆంటీ నేను ఎలా భరిస్తున్నా తెలుసుకోవాలి, క్వశ్చన్ స్కిప్ చేసేవా బాగోదంట స్వాతి. ఇంక భరించడం ఏమీ లేదు, నన్ను భరించడం చాలా కష్టం, మీకు ఆ విషయం తెలీదు. నన్నే వీళ్ళు ముగ్గురు భరిస్తున్నారంటే మా అందరినీ భరించిన వాళ్ళు వీళ్ళ డాడీయే గ్రేట్ అనుకోవాలి. మా ఇంటికి మెయిన్ పోల్ ఎవరంటే తరుణాల డాడీయే. How was your mom reaction when you joined Flash Shoot? మేమైతే చాలా భయపడ్డాం. ఫస్ట్లో ఏమైందంటే వీడు కార్తీక్తో ఫ్లాష్ షూట్ ఇలాగా ఎక్కడికో వేరే దగ్గరికి ఫ్లైట్లో వెళ్తున్నాం ఇవన్నీ చెప్తుంటే మేము చాలా భయపడ్డాం. ఫస్ట్ టైం ఒకసారి వైజాగ్ నోవాటెల్కి వచ్చేటప్పుడు మాత్రం ఇలాగ మమ్మీ నేను నోవాటెల్కి వచ్చాము, నోవాటెల్లో ఉన్నామంటే ఇంకా భయపడి మేమిద్దరం ఆ రోజు లీవ్ తీసుకొని అసలు ఏంటి పొజిషను ఏంటి అంటే మాది మామూలుగా కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, మాకు అలాగ హోటల్స్లో స్టే చేయడం అనేది అలాగ తెలియదు మాకు. వీడి వయసు చూస్తే అప్పటికి 21 years. ఈడేంటో ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్కి అలాగ పెద్దవాళ్ళతో తిరిగేస్తున్నాడేమో, ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోతాడేమో అని కొంచెం అయితే మేము భయపడి వెంటనే మేమిద్దరం వైజాగ్ నోవాటెల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ కార్తీక్తో మాట్లాడిన తర్వాత మొత్తం కార్తీక్ని చూసిన తర్వాత మొత్తం మా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇంకా అప్పటి నుంచి మాకు కొంచెం ధైర్యంగా ఉంది. వీడు టాలెంట్కి ఒక తొందరగా గుర్తింపు వచ్చి కార్తీక్ తొందరగా, లేకపోతే అందరికీ టాలెంట్ ఉంటుంది, చాలామందికి టాలెంట్ ఉంటుంది, కానీ ఏంటంటే ఆ టాలెంట్ బయటపడాలి కదా, బయటపడి అందరూ గుర్తించే రకంగా ఉండడం వల్ల ఆ టాలెంట్కి కూడా ఒక ఉపయోగం ఉంటుంది. అలాగా వీడి టాలెంట్ కొంచెం తొందరగానే బయటపడి ఈ 2 yearsలో
వీడు బాగానే అంటే బాగానే ఉన్నట్టు మాకు అనిపించి మేమైతే ధైర్యంగానే ఉన్నాం. నేను అందరికీ చెప్పేది ఏంటంటే అంటే మన మైండ్లోనే ఒకటి ఉంటుంది, పిల్లలు అది చేయాలి ఇది చేయాలని. అది మనం పిల్లల మీద రుద్దకుండా వాళ్ళ టాలెంట్స్కి మనము ఎప్పుడైతే విలువ ఇచ్చామో ప్రోత్సహిస్తామో వాళ్ళు ఆ టాలెంట్లో బయటకు వస్తారు. అందరికీ చదివేసే ఉద్యోగాలు రావాలి అలాగేం ఉండదు. ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళు లైఫ్లో బాగుంటారు. అది వాళ్ళకి నచ్చిన టాలెంట్ అయితే వాళ్ళు ఇష్టంతో పనిచేస్తే ఎంత కష్టాన్నైనా భరిస్తారు అని నా ఒపీనియన్. మీరు ఒక బుక్ రాయొచ్చు యాక్చువల్లీ. వేర్ డూ యూ సీ తరుణ్ ఆఫ్టర్ 10 years? ఆఫ్టర్ 10 years ఈడేంటంటే అస్సలు ఇంట్లోంచి బయటకు కదలడు కదా. వీడికి ఒక ఇంట్లోంచి బయటకు కదలడు కాదు, అసలు బయటే తిరుగుతాడు కదా. వీడి ఇంట్లో ఉండడు కదా. దానివల్ల ఏంటంటే ఒక ఇంట్లోనే కూర్చున్న అమ్మాయి వచ్చి ఒక 3-4 పిల్లలు పుట్టేసి వాళ్ళ ఇంట్లో నుంచి కదలకుండా 4 కర్రలు పట్టుకొని వీడిని ఇంట్లో ఉంచి ఆ పిల్లలతోటి ఇంట్లో పనులతోటి ఎలాగుంటాడో చూడాలని ఉంది. సమస్య లేదు, పెళ్లి చేసుకొని అలాగైతే. సే ద మోస్ట్ క్యూటెస్ట్ థింగ్ ఆఫ్ తరుణ్ అన్న ఆంటీ. క్యూటెస్ట్ అంటే ఈడెప్పుడు కూడా నాకు మమ్మీ షాపింగ్కి వెళ్దాం రండి అంటాడు. ఆ షాపింగ్కి వెళ్ళాక ఏ శారీ కొన్నా మమ్మీ ఎంత తక్కువది ఎందుకు కొనుక్కున్నారు, ఇంకా కాస్ట్లీ కొనుక్కోవచ్చు కదా అంటాడు. ఇంకా అలాంటివన్నీ క్యూట్గా అనిపిస్తాయి నాకు. అంటే వెన్ డిడ్ యూ రియలైజ్ సన్ హ్యాడ్ గర్ల్ ఫ్రెండ్? అరే ఎప్పటికిరా ఉంది. ఆర్ డిడ్ యూ ఎవర్ థింక్ దట్ యూ సన్ హ్యాడ్ ఎ గర్ల్ ఫ్రెండ్ అంట. బాబు ఒక విషయం చెప్తాను వినండి అందరూ. ఇప్పటి వరకు నన్ను మామూలుగా నేను మాట్లాడలేని వీడియోలు చూశారు, ఇప్పుడు నేను మాట్లాడిన వీడియోలు చూస్తున్నారు. ఏ అమ్మాయికైనా అంత ధైర్యం ఉంటే, నాకు కోడలుగా వచ్చే ధైర్యం ఉంటే ఇన్ని ట్రై చేసుకోండి, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. వాట్ కైండ్ ఆఫ్ గర్ల్ డూ యూ థింక్ విల్ సూట్ హిమ్? క్వాలిటీస్ ఏంటంట నాకు ఆ అమ్మాయి రావాలంటే? అది మీరే చెప్పాలేమో మరి. సరే మీరు అది ఆడు కదా చెప్పాలి, నేనే చెప్పాలా? నేనే చెప్పాలంటే అదే నేను చెప్పాను కదా, అమ్మాయి చాలా ఎక్కువ అల్లరి చేయాలి. ఎంత అంటే వీడికంటే చాలా ఎక్కువ తిరగాలి. ఎంత తిరగాలంటే వీడే వద్దమ్మా ఇంట్లో ఉందాము అన్నంత తిరగాలి ఆ అమ్మాయి. విపరీతంగా షాపింగ్ చేయాలి, కార్ డ్రైవింగ్ రావాలి. అది నా కోరిక అనుకోండి. నాకైతే అమ్మాయిలు లేరు కాబట్టి అమ్మాయి చాలా మోడర్న్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం ట్రెడిషన్ ఫాలో అవ్వాలి. నేను ఎలా ఉంటానో నాలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది. వేర్ డూ యూ థింక్ హీ గాట్ దిస్ క్రియేటివిటీ టాలెంట్? మీ అంకుల్ నుంచి వచ్చిందా? అంకుల్ నుంచే కొద్దిగా, అంటే తిరగడం అంకుల్ నుంచి వచ్చింది, కొంచెం టాలెంట్ బ్రెయిన్ నా నుంచి వచ్చింది. ఆ చాట్ జీపీటీ క్యాప్షన్లు అవన్నీ ఆ బుర్రంతా మమ్మీ, నాదే. బయట తిరిగేది అదంతా డాడీ. అంకుల్ అయితే చాలా ఎక్కువ తిరుగుతారు అన్నమాట. ఇంకా విపరీతంగా ఆయన అసలు అలిసిపోరు, అది తినకొచ్చింది. హర్షకి అలిసిపోవడం నా నుంచి వచ్చింది, కానీ హర్ష టూ ఇంటెలిజెంట్. వాట్ ఈస్ దట్ వన్ హ్యాబిట్ ఆఫ్ హిమ్ హ్యావెంట్ షేర్ దట్? ఏమున్నాయి, మనం అన్నీ చెప్తాం. ఏం లేవు. అంటే హౌ డిడ్ యూ రియాక్ట్ వెన్ హీ సెడ్ హీల్ మేక్ అదే కాంటెంట్ చేయడానికి ఫస్ట్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? వీడియోలు తీస్తానన్నా అదే చెప్పాను కదా, పర్లే హ్యాపీగా. అంటే వీడియోలు తీయకుండా ఎడిట్ చేసుకుంటే బాగుంటుంది, వీడు చాలా బాగా ఎడిట్ చేస్తాడు కదా అంటే. కానీ కొద్ది రోజుల తర్వాత ఏంటంటే ఈడే వీడియో తీసి ఎడిట్ చేస్తే అది ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఎవరైనా వీడియో తీసి ఇచ్చిన దానికన్నా అది ఇంకా బాగుంటుంది, కానీ కొంచెం కష్టం అవుతుంది. కానీ మరి కష్టపడాలి మరి, ఇంకా ఆడికి నచ్చిన ప్రొఫెషన్ కాబట్టి. ఒకటి యువర్ మామ్ ఈస్ మై మామ్స్ కజిన్ అంట, సుమలత. అదే విజయనగిరి మన ఊరు అమ్మాయి. సో ఐ యూజువల్లీ కాల్ హెర్ అత్త. యు ఆర్ ఆల్ టైమ్ ఆసమ్ అండ్ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ. టెల్ us అబౌట్ యువర్ ఆఫీస్ గ్యాంగ్. అదే మేము మా ఆఫీస్ వాళ్ళతో తిరుగుతుంటాం కదా, మీ వీడియోలు చూసినట్టు మీ జెన్యూన్ ఒపీనియన్ చెప్పండి. నేను ఇప్పుడు అడగలేదు, తిరుగుతారు అలా తిరుగుతూనే ఉంటాం. ఆ ట్రిప్పులకి వెళ్తాం, మొన్న భీమవరం వెళ్ళాం, చార్మినార్లు, వైజాగ్ ఏవో తిరుగుతుంటాం. నాకు చాలా నచ్చుతుంది వీడు అలాగే, అంటే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఒక గుడ్ హాబీ అని నేను అనుకుంటాను.
అందులోనే ఇంకేంటంటే ఈ ఏజ్లోనే తిరగగలరు. ఒక ఒక టైం వచ్చేసిన తర్వాత ఇంకా మనకు బాధ్యతలు పెరిగిపోయి ఇవన్నీ అయిన తర్వాత ఇందులో పడిపోతాం. అందువల్ల ఏంటంటే నేను ఇద్దరికీ చెప్తాను, ఎక్కడికైనా తిరగండిరా, అలాగే చేయండి అంటాను. వీడిని అందుకే కేదార్నాథ్ ఇద్దరిని పంపించడం జరిగింది. ఎప్పుడు వీలైతే అప్పుడు తిరుపతి వెళ్ళంటారా. వీళ్ళిద్దరికీ కూడా దైవభక్తి వచ్చింది. అది అంకుల్ నుంచి వచ్చింది. అంకుల్కి చాలా ఎక్కువ దైవభక్తి ఉంటుంది. నేను కూడా పూజలు చేస్తూ ఉంటాను, కానీ అంకుల్కి చాలా బాగా చేస్తారు. మా అంకుల్ వాళ్ళ ఫాదరు మదరు కూడా చాలా బాగా పూజలు చేస్తారు. దానివల్ల ఏంటంటే వీళ్ళిద్దరికీ వచ్చింది. వీళ్ళిద్దరూ అన్నయ్య బెంగళూరులో ఉండి వీడు హైదరాబాద్లో ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫోన్ చేసి మమ్మీ మేము ఇలాగా పలానా ఇక్కడికి వెళ్తున్నామని చెప్పే వెళ్తారు వీళ్ళు ఇప్పటికి కూడా. అందువల్ల నాకైతే నాకు చాలా ఇష్టం వీళ్ళు. ఎక్కడికైనా తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా మేమిద్దరం కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఈ పిచ్చి మొహన్ ఎలా భరిస్తున్నారంట? ఇంకా భరించడం అంటే తప్పదు కదా మరి. యువర్ ఇంటర్ డేస్ అంట. ఇంటర్ డేస్, నీ ఇంటర్ డేసా? ఇంటర్ డేస్ ఒక ఇంటర్ డేస్ రెండు సంవత్సరాలు చాలా గందరగోళం వెళ్ళండి. ఆ 2 సంవత్సరాలు కూడా ఇక్కడ మా ఇంటి వెనకే కాలేజ్, వెనక కాలేజీకి కూడా సైకిల్ కొనిపించుకొని సైకిల్ మీద వెళ్ళాడు. మా ఇంటి వెనకే కాలేజ్. వాట్ ఈస్ యువర్ రియాక్షన్ తరుణ్ వాంట్స్ టు జాయిన్ ఫ్లాష్ టు గ్రో అపార్ట్ ఫ్రమ్ జాబ్ డూయింగ్? అంటే జాబ్ అయితే మాత్రం మానొద్దు, జాబ్ చేసుకుంటూ ఫ్లాష్ షూట్లోనూ పార్ట్ టైం లాగా చేసుకో అంటే ఇప్పుడు ఏమైందంటే అదే ఫుల్ టైం అయిపోయి జాబ్ పార్ట్ టైం అయిపోయిందేమో అనుకుంటున్నాను. కానీ ఎప్పటికైనా జాబ్ పర్మనెంట్ కదా అని చెప్పి మానొద్దు. ఇందులో నీకు అంటే ఏంటంటారు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని అంటున్నాం. చూడాలి, ఇంకా వాడిష్టమే. ఇన్స్పిరేషన్ స్టోరీ బిహైండ్ యువర్ మామ్ స్టేటస్ క్యాప్షన్స్ అంటే శ్రీనిక. అదే మీ క్యాప్షన్లకి మీ వాట్సాప్ స్టేటస్లకి ఫ్యాన్స్ ఉన్నారనమాట మా వాళ్ళు. దానికి ఏంటి, ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారా లేదా ఏంటి పరిస్థితి? లేదు నాకు మామూలుగా ఒరిజినల్గానే అది వచ్చింది. అంటే క్యాప్షన్ పెట్టకుండా నేను స్టేటస్ పెట్టలేను, అది నా వీక్నెస్. తెలుగులో వితౌట్ యూజింగ్ ChatGPT అన్నమాట. బ్రెయిన్ అంతా క్రియేట్. అదే నాకు ఇష్టం మాట. అలాగా అంటే ఎప్పుడు కూడా నేను సరదాగా ఉంటాను, అలాగే నా చుట్టూ అందరూ సరదాగా ఉండాలని అది నా స్టేటస్ మాట. నేను సరదాగా ఉన్నానని అందరికీ తెలియదు నా స్టేటస్. మీ అబ్బాయికి పెళ్ళి ఎప్పుడంట? ఇంకా టైం ఉందమ్మా. ఆస్క్ ఆంటీ అబౌట్ విచ్ ఇన్సిడెంట్ సిచ్యువేషన్ మేడ్ హర్ స్టాండ్ ఇన్ హర్ లైఫ్. అంటే మీరు అడ్డంగా నిల్చున్న సిచ్యువేషన్ ఏంటి ఉందని అడుగుతాను. ఇంకేంటి వాళ్ళ డాడీ కొట్టకుండా నిల్చోవడమే అడ్డంగా నిల్చోవడం, అంతకన్నా పెద్దగా ఏమీ లేవమ్మా. వీళ్ళు చాలా మంచి వాళ్ళు వీళ్ళిద్దరూను. అంత ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టి నేను స్టాండ్ తీసుకొని నిలబడి అంత ఇంకా జరగలేదు. ఫ్యూచర్లో ఉంటాయేమో వీళ్ళు పెళ్ళప్పుడు, అప్పుడు స్టాండ్ తీసుకునే సందర్భాలు ఉంటే ఉండొచ్చు, రావచ్చు. ఫస్ట్ ఫ్లాష్ షూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాడు. మీ మామ్ ఎలా రియాక్ట్ అయ్యారు, ఫీలింగ్స్ ఏంటి? అదే చెప్పాను కదా వెళ్ళామని. అంటే యూ హ్యావ్ ద మోస్ట్ లవబుల్ అండ్ ప్రౌడ్ సన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ హిస్ హార్డ్ వర్క్ త్రూ రీల్స్. సో ప్రౌడ్. నిజంగానే హార్డ్ వర్క్ అయితే మాత్రం చాలా ఎక్కువ చేస్తాడు. నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అలాగే అంటారు, మీ అబ్బాయి సూపర్ అనేసి. అదే చెప్పాను కదా అప్పుడు, బాధతో వచ్చే కన్నీళ్ళు ఆ కన్నీళ్ళే ఆనంద బాష్పాలు అయిపోయాయి అని. అన్న ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ హిస్ అకౌంట్ ఫ్రమ్ VDK స్టోరీ, విషింగ్ యూ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. విజయనగరంలో మీ హౌస్ ఎక్కడ అన్న? మాది విజయనగరం అండి. విజయనగరం కేఎల్పురం కలెక్టర్ ఆఫీస్ దగ్గర. మా అత్తయ్యని అడగండి రే, ఎవర్రా ఇల్లు? ఎవర్రా అత్తయ్య? అత్తయ్యని అడగండి ఎలాంటి కోడలు కావాలంట. చెప్పాను కదా, చూడండి వీడియో చూడండి. కోడలికి ఉండాల్సిన లక్షణాలు చెప్పాను, అది కూడా చెప్పాను ఆల్రెడీ. రిపీటెడ్ క్వశ్చన్. నీ ఇన్స్పిరేషన్తో ఒక రీల్ క్రియేటర్ అవ్వాలని ఉంది, ఒక మంచి యూజర్ నేమ్ చెప్పాలి. మీరే చెప్పండి, ఒక మంచి యూజర్ నేమ్ చెప్పాలి. పేరేం పేరు విక్కీ అని ఉంది. విక్కీయే పెట్టుకో అమ్మా, ఇంక అన్నీ ఎందుకు? ఎవరి పేరు వాళ్ళే పెట్టుకోవాలి, ఎవరి పేరుని వాళ్ళే ప్రమోట్ చేసుకోవాలి. లేదా అన్నయ్య? అన్నయ్య. నేనే కోపం అనుకుంటారు కానీ లేదు, హర్షకే చాలా తొందరగా కోపం వస్తుంది. ఇంటర్ విజయవాడ నుంచి విజయడం ఎందుకు వచ్చానంట. అదే విజయవాడ భరించలేక విజయనగరం పంపించేస్తే విజయనగరం ఈయన్ని తీసుకుంది.
చిన్నవన్నీ వేషాలు వేసేవాళ్ళం. వెన్ యువర్ బోర్న్ అమ్మ యువర్ సో క్యూట్ అంట. హైమా అంటే ఎవరు, మీ వాళ్ళు అంటే ఎవరు కాదు. ఓకే. ఇవి అదే అమ్మాయి ఫస్ట్ హర్ష కదా, సెకండ్ అమ్మాయి అనుకున్నాం. హాస్పిటల్లో అమ్మాయి కావాలా అబ్బాయి కావాలంటే అమ్మాయి కావాలంటే అబ్బాయి గారు పుట్టారు. కానీ ఇప్పుడైతే ఆ అబ్బాయి పుట్టడం మంచిది అనిపించింది. అంటే నాకు కొంచెం అంటే ఎక్కువ బర్డెన్ ఉండదు కదా, కొంచెం బాగానే ఉంది. హ్యాపీగా, చాలా హ్యాపీ, ఎవరైనా హ్యాపీ. ఈ ఫ్లాష్ షూట్లో పాలిటిక్స్ చేస్తున్నాం అని బయట టాక్, దీని మీద స్పందన. అదే యూజువల్లీ పెద్ద పెద్ద ఈవెంట్స్ అవి అయినప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేస్తాం అనమాట. దానికి పాలిటిక్స్ అది ఇది అంటున్నారు. అంటే టాలెంట్ ఉన్నామని కొంతమంది ఏంటంటే ఇంటర్వ్యూట్ వాళ్ళు బయటికి రారు. అవును. సో అది కూడా వస్తే మాకు అందరికీ తెలుస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే కార్తిక్ పెట్టిన ఈ కమ్యూనిటీలో అందరు కలిపి గ్రో అయితే ఇంకా మంచిది అనేసి అనుకుంటా. అలాంటి టైంలో కొంతమంది బయటకు వస్తున్నారు అనమాట టాలెంట్ చెప్పడానికి. అందరూ వస్తే అందరినీ సెలెక్ట్ చేయడానికి ఆపర్చునిటీలు మాకు ఉంటాయి అన్నట్టు. కానీ ఏంటంటే అసలు అలాంటి వీటిల్లోనైతే అసలు పాలిటిక్స్ అసలు ఉండవు. రీల్స్ చేసిన వాళ్ళకి అసలు పాలిటిక్స్ ఉండకూడదు. వాళ్ళ వల్లనే రీల్స్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. రీల్స్ చేసిన వాళ్ళు ఎవరు కాకపోతే అందరికి ఒకేసారి అవకాశాలు ఇవ్వలేరు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అవకాశం వస్తుంది. మీరు కష్టపడితే, మీలో టాలెంట్ గట్టిగా ఉంటే ఎవరి కోసం రాదు అన్నట్టు మీరు ఇది చెయ్యాలి తప్పించి, మీకు రాలేదని ఎవరో పాలిటిక్స్ చేస్తున్నారు అందుకే నాకు రాలేదు అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆయన్ని పెట్టాడు, ఈ గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఆంటీ గారికి తెలుసా అంట. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారులే, గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. కానీ చివరికి ఒక అమ్మాయే కదా మ్యారేజ్ అవుతుంది. అప్పుడు చూద్దాం. సాయి, నువ్వు లేకుండా అయిపోద్దా చెప్పు. మీ అబ్బాయి లైఫ్లో అమ్మగారు సార్, అమ్మగారు మీరు మీ అబ్బాయికి లైఫ్లో ఇచ్చిన పనిష్మెంట్ చెప్పండి. అదే ఏంటంటే వీడు సమ్మర్ హాలిడేస్లో నేను ఇంట్లో ఉంటాను కదా, వీడు చెప్పిన మాట వినకపోతే చెప్పులు లేకుండా కాసేపు ఎండలో నిల్చోబెట్టేసేదాన్ని. వీడు ఏడ్చిన తర్వాత లోపలికి తీసుకొచ్చేదాన్ని. హర్షకి ఎప్పుడు పనిష్మెంట్స్ లేవు, తరుణికే. బ్రెయిన్ యూస్ చేసేవాడు, నేను చేయలేదు అంతే. మీకు ఎలాంటి కోడలు కావాలి అని చెప్పారు ఆల్రెడీ, ముందు చూడండి వీడియో. వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ప్రెజెంట్ కాంటెంట్ క్రియేషన్, ఫ్యూచర్ హర్ష అవైలబుల్ అన్న. మిస్టర్ సోలో గడికి పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు వీడికి 22, ఆఫ్టర్ 27. హర్ష, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? అలాగే కదా తరుణ్కి కూడా చెయ్యాలి. అది సో ప్రెసెంట్ అయితే ఉన్న క్వశ్చన్లు ఇంకా అరౌండ్ లైక్ 200-250 రెస్పాన్సెస్ వచ్చాయి. కొన్ని నేను తీసాను, కొన్ని ఏంటంటే సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఉన్న రెస్పాన్సెస్ అన్నీ అయితే అవే మ్యాక్సిమం 200-300 రెస్పాన్సెస్లో. అది ఇది ఇంకా ఫస్ట్ వీడియో కదా. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారనుకోండి, డైరెక్ట్గా నన్నే అడిగేయండి. తరుణ్ అడగవసరం లేదు. నేనే ఇంకా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేనే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో అంకుల్ కూడా తేడానికి ట్రై చేస్తాము. అంకుల్ సైడ్ నుంచి క్వశ్చన్లు కూడా మీరు ఏమైనా ఉంటే అన్ని వచ్చాయి కాబట్టి కూర్చుని పెట్టేస్తాం మేము. మీరు ఏమైనా ఉంటే అంటే ఫస్ట్ ఏంటంటే మమ్మీ కొంచెం మాట్లాడతారు కాబట్టి మమ్మీ అన్నాడు. నెక్స్ట్ అంకుల్కి కూడా ఏమైనా క్వశ్చన్లు అడగాలి అని మీకు ఏమైనా అనిపిస్తే ఆ క్వశ్చన్స్ కూడా మీరు పంపించండి. నెక్స్ట్ వీలు చూసుకొని అంకుల్ని కూడా కూర్చోబెట్టి క్వశ్చన్స్ అడుగుతాం. త్వరలో మేలో మా ఫ్యామిలీ అంతా వీడియో రావడానికైతే ఉంటుంది, మళ్ళీ ఉంటుంది. సరే అన్నయ్య వచ్చేస్తే ఇంకొద్దని అన్నయ్య ఉంటాడు వీడియోలో. యూజువల్లీ ఇద్దరం కొంచెం డిఫరెంట్ అనమాట. ఆడు కెమెరా ముందుకు రాడు, కానీ ఇలాంటి టైం ఇదంటే నేను పుష్ చేస్తాను. అసలు అన్నీ చాలా బాగా మాట్లాడతాడు. కెమెరా ముందుకు వస్తే బేసిక్ గా అన్నయ్యకి మమ్మీకి ఇద్దరికి స్టేజ్ ఫియర్ లేదనమాట, నాకే స్టేజ్ ఫియర్. ఇటు కెమెరా ముందు ఉండదు, మనుషుల ముందు ఉంటది. ఫేస్ టు ఫేస్ అయితే మనుషుల ముందు అయితే మాత్రం వీడు కొంచెం మాట్లాడడానికి కొంచెం ఫీల్ అవుతాడు. మా ఇద్దరికైతే ఇంకా హర్షకి నాకైతే అలా ఏం లేదు, మాట్లాడతాం, ఎవరితోటైనా మాట్లాడేస్తాం. అదే కన్క్లూజన్ అంటే ఇంకేమీ లేదు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం పిల్లల్లో టాలెంట్ని గుర్తించాలి. ఆ గుర్తించిన టాలెంట్కి ప్రోత్సాహకాన్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళంతలో వాళ్ళే ఎదుగుతారు. ఇంకా మనకు అప్పటి నుంచి మనకేం పని ఉండదు. మనలో ఉన్న
ఒక ఆలోచనని వాళ్ళ మీద రుద్దామనుకోండి, అప్పుడు అది మనకే ఎక్కువ బర్డెన్ అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలైనా మనం రుద్దుతూనే ఉండాలి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే హర్ష కూడా అంతే, ఆడు పీజీడిఎం చేస్తాను, నేను ఎక్కువ ఎగ్జామ్స్ అలా రాయలేను, నేను ఎక్కువ మాట్లాడగలను అన్నాడు. అదే రకంగా వాడిని అలాగే ఆ పీజీడిఎంకి పంపించడాన్ని వాడు చాలా బాగా గ్రోత్ అయ్యాడు. ఇప్పుడు మంచి అంటే ఇంకా ఇంకా ఫ్యూచర్లో తెలుస్తుంది, మంచి పొజిషన్లోకి రావడానికి అయితే అవకాశం ఉంది. ఎవరి టాలెంట్ని వాళ్ళు, ఇప్పుడు వీడు అంతే, చదువులో కాకుండా చదువులోనూ వీడు బాగానే చదువుతాడులేండి, మార్కులు కూడా బాగానే వస్తాయి. కానీ నేను ఒకటి అందరికీ చెప్తున్నాను, టాలెంట్ను గుర్తించండి. ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. అది ఎలాగంటే మనం గుర్తించడం కాకుండా వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళే అందులో ఎక్కువగా రాణించడానికైతే ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది నా ఒపీనియను. ఎప్పుడు కూడా దేన్ని బంధించి ఉంచకూడదు మన ఆలోచనల్ని. తర్వాత పిల్లలు ఏం చెప్పినా మనం ఫ్రీగా దాన్ని స్వీకరించడానికైతే ట్రై చేయాలి. పిల్లలు ఆ రకంగా మనం వాళ్ళు ఏం చెప్పినా మనం వింటున్నాం అనుకోండి, వాళ్ళు ఏదైనా మనతో షేర్ చేసుకోగలరు, భయపడకుండా ఉంటారు. మనం ఫస్టే వాళ్ళు చెప్పగానే వినకుండా వాళ్ళని ఫస్ట్ చెప్పిన దానికే కొంచెం దెబ్బలాడినట్టు అలా చేస్తే వాళ్ళు ఏంటంటే మనకేం చెప్పరు, చెప్పకుండా వాళ్ళల్లో వాళ్ళే ఫీల్ అవుతారు. ఏదైనా ఇంకా నెక్స్ట్ ఇంకేమీ చెప్పరు అన్నమాట. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉండాలి. మనమే పిల్లల్ని అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులే పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళ ఫీలింగ్స్ అని అంతటినీ స్వీకరించి వాళ్ళని ఒక సరైన దారిలో పెట్టడానికి ట్రై చేయాలి. అలాగైతే మనం ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు కూడా ఫ్రీగానే ఉంటారు, మనతోటి ఏ విషయాలైనా చెప్పుకుంటారు, చక్కగా ఫ్రీగా ఉంటారు. అంటే జీవితంలో ఇంకా వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు. నాకు మా వాళ్ళు ఉన్నారు, నేను ఏం చేసినా పర్వాలేదు అన్నట్టయితే మాత్రం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫ్రీగా ఉంటారు. ఇదంతా మాకు ఈ హర్షకి ఇప్పుడు 24 ఇయర్స్లో మాకు ఈ విషయాలన్నీ కొంచెం బాగా అర్థమయ్యాయి. ఈ రకంగా మీరు అందరూ ఉండాలని మేము అనుకుంటున్నాం. మాకైతే మాత్రం ఈ ముగ్గురు ఇలాగ ఉండడానికి కారణం వీళ్ళ డాడీయే. ఆయన ఎక్కువ మాట్లాడకపోయినా మా ముగ్గురిని ఫుల్గా ప్రోత్సహిస్తారు. మేము ఏం చెప్పినా దేనికి మీ ఇష్టం అంటారు. ఆయన ఫ్యామిలీకి ఆయనే ఒక రైతుకి, మన దేశానికి రైతు ఎలాగ వెన్నెముక లాంటి వాళ్ళు అంటారు, అలాగే మా ఫ్యామిలీకి ఆయనే మెయిన్ బోన్. చిన్నప్పుడు అన్ని తిట్టేవారు అనమాట, అది ఇది అది, కానీ అది లేట్లీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం అనమాట. ఒక అవన్నీ తిట్టడం కాదు, ఇప్పుడు అది అర్థమవుతుంది అనేసి అనమాట. చిన్నప్పుడే అదంతా వినుంటే పాటికి ఎక్కడ ఉందాం, బట్ ఇప్పటికైనా అర్థమైంది కాబట్టి. కానీ అందరూ ఒకేలాగా అయిపోతారు, అందరికీ ఒకేలాగా మైండ్ ఉండదు, ఒకేలాగా వెంటనే అర్థం చేసుకోలేరు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. కొందరికి లేట్గా రియలైజ్ అవుతుంది. ఎప్పటికైనా ఎండ్ ఆఫ్ ది డే రియలైజ్ అయ్యి బాగుపడమే కదా మనకు కావాల్సింది. మేమైతే మాత్రం మా నలుగురివి ఫుల్ హ్యాపీగా ఉంటాము. మా ఫ్యామిలీ చాలా ఇష్టం నాకంటే మాత్రం. ఐ లవ్ మై ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పం, షేర్ చేయమని చెప్పం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ కూడా చేయండి. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై గైస్. బాయ్.